నమస్తే అండి, వెల్కమ్ టు 45 స్టేట్స్. ఈరోజు మీ ముందుకు జిహెచ్ఎంసి హైదరాబాద్లో చాలా బెనిఫిట్స్తో ఉన్న చాలా విశాలంగా కట్టిన ఒక అద్భుతమైన G+2 ఇల్లుని తీసుకొచ్చాము. ఈ హౌస్కి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఒక పెద్ద ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది, లేదా రెంటల్ పర్పస్ కోసం హౌస్ కొనాలి అనుకునే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. రేట్ పరంగా కూడా చాలా రీజనబుల్గానే చెప్తున్నారు. క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ప్రీమియం మెటీరియల్స్ వాడి ఈ ఇల్లుని కట్టారు. ఈ హౌస్కి హైవే నుండి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. ఎక్కడ టర్నింగ్స్ లేకుండా ఈ హౌస్కి వెళ్ళొచ్చు. ఈ హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఇల్లు నచ్చితే వీలైనంత తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ హౌస్ సరౌండింగ్స్లో కాలేజెస్, స్కూల్స్, షాప్స్, క్లినిక్స్, సూపర్ మార్కెట్స్, జిమ్స్, టెంపుల్స్, పార్క్స్, వాకింగ్ ట్రాక్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రైస్ చెప్తాము, లొకేషన్ చెప్తాము, హౌస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుండి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మేము కోరుకుంటున్నాం. అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైనా మీ ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటే మేము తక్కువ ధరకి ప్రమోషన్ చేస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు హౌస్ ఎలివేషన్ క్లియర్గా చూద్దాం. చూడండి, మంచి గుడ్ లుకింగ్ కలర్ కాంబినేషన్తో, మంచి డిజైనింగ్తో గ్రాండ్ ఎలివేషన్ ఇచ్చారు. ఒక పెద్ద G+2 హౌస్కి ఈ ఎలివేషనే పర్ఫెక్ట్ అనే విధంగా, చూడగానే నచ్చే విధంగా ఎలివేషన్ అయితే ఇచ్చారు. చూడండి, ఇప్పుడు పార్కింగ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. చూడండి ఎంత పెద్ద పార్కింగో. ఈజీగా 3 కార్లు పార్క్ చేసుకున్న తర్వాత కూడా 4-5 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఇచ్చారు పార్కింగ్. ఈ హౌస్ రెంటల్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి ఫంక్షన్ చేసుకోవాలన్నా పార్కింగ్ బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ డోర్ ఎలివేషన్. ఇది హాల్. చూడండి, అంత స్పేషియస్ హాల్. మరియు ఇక్కడ కిచెన్ ఇచ్చారు. చూడండి, సపరేట్గా కిచెన్ ఇచ్చారు. బయటికి డోర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అక్కడే చిన్న పూజా ఏరియా కూడా వదిలారు. ఇక్కడ వస్తే బెడ్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా వచ్చిందో చూడండి. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. రెండు డోర్ ఆప్షన్స్ ఇచ్చారు పార్కింగ్లోకి. ఇక్కడ ఈ కార్నర్కి వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఫాల్సింగ్ ఇచ్చారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాక కూడా ఇంత స్పేషియస్ పార్కింగ్ రావడం చాలా మంచి మాట. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ. ఇదంతా కూడా బాల్కనీ వ్యూ పాయింట్. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎలివేషన్. ఇక్కడ సరిపోయే విధంగా
గల్లి వదిలారు. చూడండి, డబల్ డోర్తో డబల్ విండోతో గ్రాండ్గా డోర్ ఎలివేషన్ ఇచ్చారు. మొత్తం కూడా టేక్తో చేశారు. ఎక్కడా కూడా నీట్ ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకుండా ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, ఇప్పుడు హాల్ చూద్దాం. చూడండి ఎంత స్పేషియస్ హాలో. చూడగానే ఎవరికైనా నచ్చాల్సిందే, అంత పెద్ద హాల్ ఇచ్చారు. రైట్ సైడ్ మొత్తం బెడ్రూమ్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం కూడా హాలే ఇచ్చారు. ఈజీగా చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్ ఆర్చ్ ఇచ్చి బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత స్పేషియస్గా వచ్చిందో. ఇల్లంతా కూడా లైట్ కలర్స్ వాడి మంచి ప్లెజెంట్ ఉండే విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేస్తే కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి, వెంటిలేషన్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం విండోస్ ఇచ్చారు. ఇది పూజా రూమ్. చాలా పెద్దగా మొత్తం కూడా టైల్స్తో ఇచ్చారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ స్టైల్లో ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్లతో చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ డోర్ ఆప్షన్ ఇచ్చి వాష్ ఏరియా మరియు వాష్రూమ్ రెండు కూడా ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాం. చూడండి, సెకండ్ ఫ్లోర్ బాల్కనీ. లిఫ్ట్ వచ్చాక కూడా ఇంత స్పేషియస్ బాల్కనీ రావడం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, సెకండ్ ఫ్లోర్లో 2 1 BHKలు వస్తాయి. ఇది ఫస్ట్ 1 BHK మెయిన్ డోర్ ఎలివేషన్. ఇది వచ్చేసి హాల్. చూడండి, హాల్ చాలా పెద్దగానే ఇచ్చారు. ఈ రోజుల్లో 1 BHK అయినా పర్వాలేదు, స్పేషియస్గా హాల్ ఉండే విధంగా చూస్తున్నారు. చూడండి, ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు.
ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వస్తే కిచెన్ ఇచ్చారు, సపరేట్గా కిచెన్ ఇచ్చారు. ఇక్కడ పూజా ఏరియా ఇవ్వలే, కానీ మనం ఇక్కడ షెల్ఫ్లో సపరేట్గా పూజా ఏరియా లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ నుంచి డోర్ ఇచ్చి వాష్ ఏరియా ఇచ్చారు. లేదా ఇప్పుడు మరొక 1 BHKని చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే ఈ 1 BHK మెయిన్ డోర్ ఇక్కడ ఇచ్చారు. చూడండి, డోర్స్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వకుండా టేక్ డోర్స్ ఇచ్చారు. చూడండి, ఇది హాల్. ఈ హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఈ హాల్కి 2 డోర్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కిచెన్ పక్కకే బెడ్రూమ్ వచ్చింది. చూడండి, ఇది బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. ఇప్పుడు కిచెన్ చూడండి, కిచెన్ స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ మనకు పూజ ఏరియా లాగా ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్లతో ఈ కిచెన్ కూడా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ నుంచి వస్తే ఈ పోర్షన్కి ఇక్కడ బయట కామన్ వాష్రూమ్ మరియు వాష్ ఏరియా ఇచ్చారు. ఇక హౌస్ డీటెయిల్స్ వచ్చేసి 167 గజాల హౌస్, వెస్ట్ ఫేస్ హౌస్, 30x50 సైజెస్, 25 ఫీట్ల రోడ్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్లు పార్క్ చేసుకునే విధంగా స్పేషియస్ పార్కింగ్, సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, స్పేషియస్గా హాల్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 1 BHKలు వస్తాయి. ఇక హౌస్ లొకేషన్ వచ్చేసి GHMC హైతనగర్, విజయవాడ హైవే హైతనగర్ బస్ స్టాప్ నుండి కేవలం 1.6 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇక ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, ధర తగ్గిస్తారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. G+2 కట్టి 2 కోట్ల పైన చెప్తున్న ఈ రోజుల్లో వీళ్ళు మాత్రం చాలా రీజనబుల్గానే ప్రైస్ చెప్తున్నారు. ఎవరికైనా నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి. హౌస్ మొత్తం చూశారు కదా అండి. మాకు పెద్ద ఇల్లు కావాలి, G+2 ఉండాలి, లిఫ్ట్ కూడా ఉండాలి, ఏ డిస్టర్బెన్స్ లేని ఏరియాలో ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్న హౌస్ కావాలి, రెంట్స్ వచ్చే విధంగా కూడా ఉండాలి అని చూస్తున్న వారికి ఈ హౌస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అసలు మిస్ చేసుకోకండి. ఇల్లు నచ్చితే వీలైనంత తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇట్లాంటి హౌజెస్ చాలా రేర్గా ఉంటాయి అండ్ తొందరగా సేల్ అవుతాయి. ఈ హౌస్ పైన 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. పక్కా వాస్తు ప్రకారమే కట్టారు. ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన 45 ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.